ఆయా దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు క్రీస్తు సాక్షి అనే అంశం మీద మనం కొంచెం నేర్చుకుందాం. సో క్రీస్తు సాక్షి అని మనం గుర్తు రాగానే ఆయన మరణం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రోమా సామ్రాజ్యంలో యేసుక్రీస్తుని అతి క్రూరంగా సిలువ వేసినప్పుడు, మరణ శిక్షణ వాళ్ళు విధించినప్పుడు, లేకపోతే తప్పుగా నిందింపబడి ఆయన సిలువ మరణాన్ని ఆయనని ఎక్కించినప్పుడు ఏదైతే ఆ శిక్షను అమలు పరిచారో యేసుక్రీస్తు మీద బైబిల్లోకి మనం చూసుకున్నట్లుంటే పేరు కూడా ప్రస్తావించని ఒక శతాధిపతి ఈ ఈ శిక్ష అంతటికీ కూడా ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఆయన ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. సో ఒక శతాధిపతి ఏ విధంగా ఆయన సాక్ష్యం ఉన్నాడు అనేది మనం చూసుకున్నట్లంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనంలో ఈ విధంగా ఆయన గురించి రాయబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. శతాధిపతి అతనితో కూడా యేసు నాకు కావాలి అన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. సో వాళ్ళందరూ ఈ దేవుని మన యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో, ఆయన 7 మాటలు ఆయన ఏవైతే పలికాడో ఆ సిలువ మీద, వీళ్ళందరూ కూడా ఆ మాటలు విన్నవారే. ఇక్కడ చెప్పబడిన ఈ శతాధిపతి ఆయనతో కూడా యేసు కావాలి అన్న వారందరూ కూడా ఈ మాటలు విన్నవారు. సో ఆ రోజు అక్కడ కలిగిన ఆ భూకంపము, లేకపోతే ఆ సూర్యుడంతా నల్లబడము, చీకటి కమ్ముకొనడము, ఇవంతా కూడా వీళ్ళందరూ అనుభవించారు. వీళ్ళందరూ ప్రత్యక్షంగా సాక్షులుగా అక్కడ చూసిన వారుగా వీళ్ళందరూ నిలుస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వీటికి క్రీస్తు యొక్క ప్రేమకు, క్రీస్తు నిజమైన దేవుడు అనడానికి వీళ్ళు సాక్షిగా అక్కడ నిలుస్తూ ఇక్కడ వారు ఏం చెప్తున్నారంటే ఆయన నిజమైన దేవుని కుమారుడు అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి అని ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాము. సో ఈ రోజుల్లో యేసు ప్రభువు మరణము, పునరుద్ధానము వైపు చూస్తూ నిజంగా ఆయన దేవుని కుమారుడు, ఆయనే లోక రక్షకుడు అని మనం ఎంతమందికి మనం చెప్పగలుగుతున్నాము. ఆయన తిరిగి లేచాడు. ఈరోజు మనము ఆ సంఘటనలన్నీ కూడా ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన అనుభవించాడో అవన్నీ తెలిసిన వారమై మనం ఉన్నాము. కాబట్టి ఈ సంతోషకరమైన విషయము, ఈ మేలుకరమైన విషయాలు, ఇవన్నీ మనం ఇతరులకు చెప్తున్నామా లేదా, ఇవన్నీ మనము సాక్షిగా నిలబడుతున్నామా లేదా అనేది ఈరోజు మన ముందు ఉంచబడుతున్న ప్రశ్న. సో మనము ఆ సాక్షి జీవితం ఏదైతే యేసుక్రీస్తు వారు మన ముందు ఆయన జీవితం పెట్టబడిందో, ఆయన ఏ విధంగా అయితే మన కోసం ఆయన మరణించబడ్డాడో, ఏ విధంగా మన కొరకు ఆయన కొరడా దెబ్బలు ఆయన సహించాడో, ఏ విధంగా మన పాపాలు ఆయన మీద మోయపడ్డాయో, ఇవన్నీ మనకి తెలిసి మనం సాక్షిగా ఆయన కొరకు నిలబడుతున్నామా, ఆయన ప్రేమకు సాక్షిగా మనం నిలబడుతున్నామా, ఆయన నిజమైన దేవుడు అని మనం ఇతరులకు చెప్పగలుగుతున్నామా, ఆయనే నిజమైన రక్షకుడు, మీరు ఆయన నమ్ముకోండి అని మనం ఎంతమందికి చెప్పగలుగుతున్నాం, ఎంతమందికి మనము ఆ విధంగా సాక్షి జీవితం మనము జీవిస్తున్నాము అనేది ఇక్కడ ఈరోజు మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక్కడ ఆ శతాధిపతి మరియు ఆయనతో కూడా యేసు కావాలి అనుకున్న వారందరూ ఈ విషయాలన్నీ గమనించి వారు యేసే నిజమైన దేవుని కుమారుడు అని వాళ్ళు విశ్వసించినట్టుగా అనుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మనం కూడా ఇవన్నీ తెలిసిన మనము అన్యజనులకు ఈయనే నిజమైన రక్షకుడు, ఈయనే లోక రక్షకుడు అని ప్రకటించగలిగిన వారందరికీ మనందరికీ ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుంది. ఇది నేను పర్సనల్గా కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ వస్తున్నాను. ఎంతోమందికి నేను షేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను.
ఈయనే నిజమైన రక్షకుడు అని. ఇంకా ఎంతోమంది ఉన్నారు నిజమైన దేవుడు ఎవరో తెలియని వాళ్ళు. ఎంతోమంది ఇంకను అంధకారంలో జీవిస్తున్న వారే ఉన్నారు. మనకు తెలిసిన ఈ నిజమైన దేవుడు, ఈ సత్యమైన దేవుడు, ఈ లోక రక్షకుణ్ణి వాళ్ళకు మనం పరిచయం చేద్దాం. ఎవరు కూడా నశించిపోవడం ఆయన చిత్తం కాదు, కానీ మన మీద ఆ బాధ్యత ఉంది, మన మీద ఆ రెస్పాన్సిబిలిటీ అనేది దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భూలోకం అంతటికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. దెర్ ఈస్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వెరీ సూన్. దెర్ ఈస్ గోయింగ్ టు బి అ జడ్జ్మెంట్. న్యాయం అనేది తీర్చబడుతుంది. వాళ్ళందరూ పరలోకాన్ని విడిచి నరకానికి వెళ్ళవలసిన రోజు వస్తుంది. మనం తట్టుకోలేము. ఎంత వీలైతే అంత జల్దీ మనం ఎంతమందికి చెప్పగలిగితే అంతమందికి ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోకరక్షకుడు, మీరు నమ్ముకోండి, విశ్వసించండి అని మనం చెప్పగలిగితే మనకి ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుందని మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ చిన్ని వాక్యాలు మీ అందరి జీవితాల్లో ప్రత్యేకంగా ఈరోజు మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాయని నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్ యూ.